ఈ దినం ఒక శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం వింటాం కనుక మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినడానికై మీ మనస్సును కుదుటపరుచుకొని దేవుని మాటలు వినాలని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు నా యొక్క అంశం, దేవుడు నీ ఇంట ఉండాలంటే నీవేమి చేయాలి? ప్రభువు మీ ఇంట్లో ఉండాలంటే నీవేమి చేయాలి? నిజంగా మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? దేవునికి నివాసం ఉన్నదా? దేవుడు నివసించుటకు యోగ్యముగా మన కుటుంబాలు ఉంటున్నాయా? దేవుడు మనతో కలిసి ఉండడానికి మన కుటుంబాలలో అవకాశం ఉన్నదా అన్నటువంటి విషయాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు నీ ఇంట నివసించడానికి నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి. నీ ఇల్లు ఒక దేవాలయముగా మారాలి. నీ ఇల్లు దేవుని మందిరమును పోలినదిగా ఉండాలి. ఎప్పుడైతే ఇల్లు దేవాలయముగా మార్చబడుతుందో ఆ ఇంటిలో దేవుడు ఉంటాడు. దేవాలయం అంటే మనకు తెలుసు, దేవాలయం అంటే పరిశుద్ధత కలిగి ఉంటుంది. దేవాలయంలో నిత్యం ప్రార్థనలు ఉంటాయి. దేవాలయంలో ఎప్పుడు స్తుతి ఆరాధనలు ఉంటాయి. కనుక దేవాలయంలో ఎప్పుడు కూడా పరిశుద్ధులే దేవాలయంలో ఉంటారు. కాబట్టి మన గృహాలు కూడా పరచబడాలి. మన గృహం ఒక దేవాలయం అవ్వాలి. మన ఇల్లు ఒక దేవాలయముగా మార్చబడితే దేవుడు తప్పకుండా ఆ ఇంటిలో ఉంటాడు. ఈనాడు చాలా కుటుంబాలు మనం బయట చూస్తూ ఉన్నాం. చాలామంది కుటుంబాలు వారు జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు లేని ఇండ్లు ఎలా ఉంటాయో, దేవుడు లేని కుటుంబాలు ఎలా ఉంటాయో మనము లోకములో మనం చూస్తూ ఉన్నాం. కొన్ని కుటుంబాలను చూస్తే, వారు జీవించే విధానం చూస్తే, ఆ కుటుంబాలను చూసి మనకు ఎంతో విచారం కలుగుతుంది. ఇది కుటుంబమేనా అన్నట్లుగా వారి కుటుంబం ఉంటున్నది. దేవుడు తలంచిన, దేవుడు ఆశించిన, దేవుడు కోరుకున్న మరి కుటుంబ వ్యవస్థ ఈ దినాల్లో పాడైపోయినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మరి కుటుంబాలన్నీ కూడా మరి లోకంలో చాలామంది కుటుంబాలు, అందరి కుటుంబాలని నేను అనను, కానీ చాలా కుటుంబాలు ఏమైనా అంటే విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. దారి తప్పిపోయిన తండ్రి, దారి తప్పిన తల్లి, దారి తప్పిన పిల్లలు మరి చెడు వ్యసనాలకు అలవాటు పడి, చెడు తిరుగుళ్ళకు అలవాటు పడి మరి కుటుంబాలను మరి నరక కూపాలుగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితులు మనం లోకంలో చూస్తూ ఉన్నాం. సమాజంలో ఆ కుటుంబాలకు విలువ లేకుండా, సమాజంలో గౌరవం లేకుండా, ఆ కుటుంబం పేరు ఎత్తితేనే మరి చీకొడుతున్నటువంటి పరిస్థితులు గుండా జీవిస్తున్నటువంటి మనుషులను కూడా, కుటుంబాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఇంటి యజమాని వ్యసనాలకు గురై ఇంట్లో భార్యను బిడ్డలను పట్టించుకోక మరి ఇంట్లో దుర్భాషలాడుతూ, జుట్లు పట్టుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, మరి ఇంట్లో విలువైన వస్తువులన్నీ పగలగొట్టుకుంటూ ఇల్లంతా గుల్ల చేస్తున్న కుటుంబ యజమానులు లేరంటారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యం కుటుంబంలో గొడవలు, నిత్యం కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు. ఏదో ఒక సమస్య రాత్రి అవగానే ఆ కుటుంబంలో ఒక రణరంగం జరుగుతున్న కుటుంబాలు లోకంలో ఉన్నాయి. భర్త వస్తే భయం, ఇంట్లో పిల్లలకు భయం, భార్యకు భయం. మరి ఏ పరిస్థితిలో వస్తాడో, ఎలా వస్తాడో, ఏ పరిస్థితుల మీద తగువాడతాడో, ఆ తర్వాత ఇల్లు ఎలా గుల్ల చేయబడుతుందో, పరిస్థితులన్నీ చాలా దారుణంగా లోకంలో కొన్ని కుటుంబాల పరిస్థితులు ఉన్నాయి. పిల్లల ప్రవర్తన కూడా, తల్లిదండ్రులను చూసి పాడైన పిల్లలు కూడా ఉన్నారు. డబ్బంతా దుర్వ్యాపారం చేస్తున్నాడు. ఇంట్లో భార్య పిల్లల్ని పట్టించుకోరు. వాడు ఏం తింటున్నాడా, ఏం చదువుతున్నాడా, వాడి ఫీజులు ఏమిటి, వాడి ఖర్చులు ఏమిటి, ఇంట్లో పరిస్థితులు ఏమిటి, ఏవి కూడా పట్టించుకోవటం లేదు. పస్తులతో ఉన్న వాడి సంతోషం వాడిదే, వాడి ఆనందం వాడిదే, వాడి సుఖం వాడిదే. ఇంట్లో కుటుంబాన్ని పట్టించుకున్నటువంటి వ్యక్తులు. ఇంకా మాట్లాడితే 24 గంటల ఫోను, రాత్రన లేదు, అపరాత్రన లేదు. ఇంట్లో బంధువులు ఉన్నారే, రక్త సంబంధికులు ఉన్నారే, తల్లిదండ్రులు ఉన్నారే, అత్త మామూలు ఉన్నారే, ఇవన్నీ పిల్లలు ఉన్నారే, చూసేదిలే. వాడి పరాచికాలు వాడియే, వాడి మాటలు వాడియే. కుటుంబాల్లో యజమాని యొక్క పరిస్థితులు ఇలాగున్న లోకంలో ఉంటున్నాయి. ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఫోన్లో పరాచికాలు, ఇకలు పక్కపక్కలు, అంటే వాని సంతోషం వానిదే. అలాగున జీవిస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ వ్యక్తులకు దేవుని భయం ఉండదు, మనుషుల భయం ఉండదు, పిల్లల భయం ఉండదు. నా జీవితం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం అంటూ జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాగే కొందరు స్త్రీలు కూడా అలాగనే ఉంటున్నారు. భార్యలు అనబడిన వారు కూడా అలానే ఉంటున్నారు. తమ భర్తలను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించరు. విచారము, దిగులు, చింత లేని తల్లులు ఉన్నారు. వాళ్ళ తిరుగుళ్ళు వాళ్ళయే, వాళ్ళ ఫోన్లు వాళ్ళయే, వాళ్ళ బ్రతుకు వాళ్ళదే, వాళ్ళ సుఖం వారి సోకు, వారి సుఖం అన్నీ వాళ్ళయే. ఏ మాత్రం ఇంట్లో ఎవ్వరిని పట్టించుకోరు. ఎందుకు చెప్తున్నారంటే లోకంలో ఉన్న కుటుంబాలు పరిస్థితులు అలాగున్నాయి. దేవుని లేని కుటుంబాలు ఇలాగనే ఉంటున్నాయి. దేవుని లేని గృహాలలో భయం ఉండదు, భక్తి ఉండదు, కుటుంబ వ్యవస్థ పట్ల ఒక అవగాహన ఉండదు. దేవుని భయము భక్తి లేని కుటుంబాలలో దేవుడు లేని కుటుంబాలన్నీ కూడా ఇదిగో ఇలాగునుంటాయి. ఒకసారి మేము అనాథాశ్రమం నడుపుతున్నాం, మీ అందరికీ తెలుసు. ఒకసారి ఒక ఆమె వచ్చింది ఒక బిడ్డను చేర్చడానికి. వాడికి 4 సంవత్సరాలు ఉంటాయి, చిన్న పిల్లోడు. వచ్చేటప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చింది. వస్తే ఆమెను చూసినప్పుడు ఆమెను కూర్చొని మేము మాట్లాడతాం. అసలు ఎందుకు నువ్వు ఈ బిడ్డను చేరుస్తున్నావు, అసలు నీకు వచ్చిన కష్టం ఏంటి, నీకు వచ్చిన బాధలేంటి, వీడు ఉండటం వల్ల నీకు వచ్చే నష్టం ఏమిటి, ఎన్ని విషయాలు కులంకుషంగా మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత ఆ బిడ్డను అవసరమైతే ఆశ్రమంలో చేర్చుకుంటాం, లేకపోతే పంపిస్తాం. ఒకరోజు ఒక ఆమె వచ్చింది నెల్లూరు నుండి, చాలా విషయాలు చెప్పింది. ఆమె, అయ్యా వీడు నాకు అడ్డమయ్యాడు, నేను ఎక్కడికైనా పనికి పోదామన్నా, ఇంట్లో ఉండాలన్నా, చిన్న బిడ్డ, వీడిని చూసుకుంటే కేర్ టేకర్ లేరు, బంధువులు ఎవరు లేరు, నేను ఒక్కదానినే, నాకంటూ ఎవరు లేరు. కాబట్టి ఈ బిడ్డను మీరు కొంచెం కేర్ తీసుకుంటే నేను ఏదో ఒక పని చేసుకొని బ్రతికి కొంత డబ్బు సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను నిలబడడానికి ఒక అవకాశం ఇవ్వండి అని అడిగింది. నమ్మాము, ఆ బిడ్డను చేర్చుకున్నాం. వాడు మా దగ్గరే ఉంటున్నాడు. ఆ తర్వాత, అమ్మ నువ్వు 2 వారాలకు ఒకసారి రావాలా, వాడు చిన్న పిల్లోడు, తల్లి ఇప్పుడు దాకా నీ దగ్గర పెరిగాడు, వాడు ఇప్పుడు మా దగ్గర ఉంటున్నాడు, వాడు ఖచ్చితంగా వాడు అలవాటు అయ్యేంత వరకు నువ్వు అప్పుడప్పుడు వచ్చి పోతా ఉండమ్మా అని చెప్పాం. ఒక నెలలో 2 సార్లు 3 సార్లు వచ్చింది. ఆ తర్వాత రాను తగ్గించేసింది. మేమే ఫోన్ చేస్తున్నాం, అమ్మ రామ్మ వీడు హోమ్ సిక్ అయ్యి ఉన్నాడు, ఒకసారి చూసుకోం బొమ్మ బిడ్డని అని మేము ఆమెకు ఫోన్ చేస్తుంటే ఆమె ఫోన్ కట్ చేస్తుంది. సరే ఏదేమని ఒక రోజు వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా, ఒక హీరోయిన్ వచ్చినట్లుగా వచ్చింది. ఒక హీరోయిన్ ఎలాగైతే సిద్ధపడి వస్తుందో, ఎలాగైతే హీరోయిన్ ఎలాగైతే డెకరేషన్ చేసుకొని వస్తుందో అలాగొచ్చింది మా హోమ్కి. ఆ బిడ్డను చేర్చిన తల్లి నేను చూసి ఆశ్చర్యపోయా. ఈమె ఈ బిడ్డను ఇక్కడ ఎందుకు పెట్టింది? బతికి 10 రూపాయలు సంపాదించుకొని బిడ్డను చూసుకోవడానికా, లేదా తన సుఖాన్ని చూసుకోవడానికా, తన తిరుగులు తిరగడానికా, వీడు అందుక ఇక్కడ ఏమైనా చేర్చిందన్న ఫీలింగ్ నాకు కలిగింది. వాడేమో వాళ్ళ అమ్మను వదిలిపెట్టడం లేదు, పోతే మళ్ళీ రాదేమో అని. ఆమెమో విసుక్కుంటుంది, బయట నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు అటెంప్ట్ చేస్తుంది, బయటికి పోతుంది, వస్తుంది, వీడేమో వదిలిపెట్టడం లేదు. నాకు అర్థమైంది మనిషి వేరే రకంగా ఉంది. ఈమె సుఖం కొరకు మనకు కష్టాలు పెట్టడానికి వచ్చింది. 4 సంవత్సరాల బిడ్డను మా దగ్గర పెట్టుకుంటే మాకెంత శ్రమ. ఆ బిడ్డను చూసుకోవాల్సిన ప్రతి క్షణం వాడికి ఏమైనా వాడిని చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదా. ఆమెమో బ్రహ్మాండంగా బయట తిరుగుతుంది, తను సంతోషంగా బ్రతుకుతుంది, తను ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతుంది. బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ వేసిపోయింది. మేము తర్వాత ఆలోచించి ఆమెను మరలా పిలిచి ఈ బిడ్డ నుంచి పంపించేసాం. ఎందుకు చెప్తున్నారంటే ఈనాడు లోకంలో చాలామంది పరిస్థితులు అలాగనే ఉన్నారు. ఇలాగనే ఉంటున్నాయి కుటుంబాలు, ఇలాగనే కుటుంబాలు ఉంటున్నాయి. ఎందుకు ఇలాగ కుటుంబాలు ఉంటున్నాయంటే దేవుని భయం లేకపోవటం. దేవుని భయం లేని కుటుంబాలు, దేవుని భయం లేని కుటుంబాలు. తల్లిదండ్రులు మరి చిన్న వయసులోనే మరి పిల్లలు చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే జూనైల్ కోర్ట్ అని ఒకటి ఉంటుంది, జూనైల్ జైలు అని ఒకటి ఉంటుంది, తిరుపతిలో ఉన్నది. ఆ జైలుకి వెళ్ళి చూస్తే అందరూ చిన్నపిల్లలే. ఆ జైలు అందరూ చిన్నపిల్లలే. వారు పెద్ద పెద్ద పనులు చేసి వచ్చారు, ఆ జైలుకి పెద్ద పెద్ద పనులు చేసి వచ్చారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఇంట్లో చేస్తున్నటువంటి పాపకార్యాలు,
తల్లిదండ్రులు ఇంట్లో మాట్లాడుకుంటున్న మాటలు, తల్లిదండ్రులు ఇంట్లో కొట్టుకుంటున్న విధానం, తల్లిదండ్రులు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్న విధానం, వారికి తెలియకుండా తల్లికి భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఒకరినొకరు మోసం చేసుకుంటూ బిడ్డలను గాలి కొదిలేయటం వలన పిల్లలు అలాగున మారిపోయినటువంటి పరిస్థితులు. కొందరైతే నీతిమంతులైన పిల్లలు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు ఒకవేళ ఈ స్థితిలో ఉన్నా అలాంటి తల్లిదండ్రులకు మరి నీతిమంతులైన పిల్లలు కూడా ఉన్నారు. వారు దేవుని మందిరానికి వెళుతున్నారు. ప్రభువా మా తల్లిని మార్చయ్యా, ప్రభువా నా తండ్రిని మార్చయ్యా, నా తండ్రి వ్యసనాలు తీసేయ్యా, మా కుటుంబంలో సమాధానం లేదు ప్రభువా, మా కుటుంబంలో నెమ్మది లేదు ప్రభువా, ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు ప్రభువా, ప్రభువా మా కుటుంబాన్ని కాపాడండి, మా తల్లిని మా తండ్రిని కాపాడండి, వారిని రక్షించండి, వారిని బాగు చేయండి అని ప్రార్థించే బిడ్డలు ఉన్నారు. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు కుటుంబము ఎలా ఉన్నది అంటే, లోకములో ఉన్నటువంటి కుటుంబాలు, మరి దేవుని లేని కుటుంబాలు, మరి శాపగ్రస్తమైన కుటుంబాలుగా, అపవిత్రమైన కుటుంబాలుగా, లోకములో విలువలేని కుటుంబాలుగా, ఇలాంటి ఇంటిలో దేవుడు ఉంటాడా? ఇలాంటి గృహాలలో దేవుడు నివసిస్తాడా? ఇలాంటి గృహాలలో దేవుడు నివసించడానికి యోగ్యమైన స్థలం ఏమన్నా అక్కడ దొరుకుతున్నదా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఎవరింటిలో దేవుడు ఉంటాడు? ఎవరి మధ్య దేవుడు నివాసం చేస్తాడు? ఎవరి గృహాలలో ఉంటాడు దేవుడు అంటే, ఒకసారి యేసు ప్రభు మార్గాన పోతూ జక్కయ్య అనేవాడు చెట్టు మీద కూర్చొని ఉంటాడు. ఆ జక్కయ్యతో అంటాడు యేసు ప్రభు, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది కనుక నువ్వు చెట్టు దిగిరా అంటాడు. జక్కయ్య ఇంటిలో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడ్డాడు. యేసు ప్రభు జక్కయ్య ఇంటిలో ఉండాలని ఆశపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? జక్కయ్య యేసు ప్రభు దగ్గర తన పాపములను ఒప్పుకున్నాడు, తన దోషాన్ని ఒప్పుకున్నాడు, తను చేసిన అక్రమాన్ని ఒప్పుకున్నాడు. ఆయన చేసినటువంటి ప్రతి తప్పులను యేసు ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయనలో ఇప్పుడు ఏ పాపము లేదు, ఆయనలో ఇప్పుడు ఏ దోషము లేదు, ఆయనలో ఏ అక్రమము లేదు, ఆయనలో ఏ అన్యాయమైనటువంటి మనసు లేదు. అందుకే దేవుడు జక్కయ్యని పిలిచి, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మన గృహాలలో నివసించడానికి మన గృహాలు యోగ్యముగా ఉండాలి. మరి జక్కయ్యని పిలిచి నీ ఇంటికి వస్తానని చెప్పిన ఆ దేవుడే మన ఇంటికి కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుడే మన ఇంట్లో కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, దేవుడు ఉండడానికి యోగ్యమైన కుటుంబముగా మన కుటుంబాన్ని మలుచుకోవాలి. మన కుటుంబాన్ని దేవుడు నివసించగలిగేటట్లుగా మనము, మన కుటుంబము, మన బిడ్డలు, మన కుటుంబము దేవుడు ఉండడానికి అనుకూలంగా కుటుంబాన్ని మార్చుకోవాలి. మీరు చూడండి, నోవాహు దినము కాలంలో మరి నోవాహు కుటుంబాన్ని మీకు గుర్తు చేస్తాను. నోవాహు జీవిస్తున్న ఆ దినాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? లోకమంతా పాపముతో నిండిపోయి ఉన్నది, లోకమంతా అక్రమముతో నిండిపోయినది, పాపము విస్తరించి ఉన్నది, వరుస వాయలు లేని పరిస్థితులు అవి. అక్కని కానీ, తమ్ముడని కానీ, బావని కానీ, వదినని కానీ, మరదలని కానీ ఏ భేదము లేదు. ఆడ మగ అయ్యుంటే చాలన్నట్టుగా వారి పాపాన్ని కొనసాగిస్తున్న దినాలవి. అలాంటి దినాలలో నోవాహు తన కుటుంబాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. ఆ దినాలలో నోవాహు తన కుటుంబాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ఆ దినాలలో వాక్యం చెప్పే సేవకులు లేరు. మరి మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వినడానికి మందిరము లేదు. నోవాహే ఆ కుటుంబానికి యాజకుడిగా పనిచేశాడు. నోవాహే ఒక సేవకుడిగా పనిచేశాడు. నోవాహే ఒక తండ్రిగా, ఒక యాజకుడిగా, ఒక పరిచారకుడిగా బిడ్డలకు బోధించినాడు. బిడ్డలను పాపములో పడిపోకుండా తన 3 కుమారులను, తన 3 కోడళ్లను, తన భార్యను, లోకములో ఉన్న పాపం వారింట్లో లేదు, లోకములో ఉన్న శాపం వారింట్లో లేదు. నోవాహు తన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా దినములో కట్టుకుంటూ వచ్చాడు. వారిని భక్తిలో పెంచుకుంటూ వచ్చాడు. దేవుని గురించి వారికి బోధించాడు. దేవునికి లోబడి ఉండాలని నోవాహు తన బిడ్డలకి, తన కుటుంబానికి బోధిస్తే ఆ బిడ్డలు నోవాహు మాటకు లోబడ్డారు. నోవాహు మాటకు లోబడ్డారు. నోవాహు వాళ్ళని ఏమి తిట్టలేదు, వాళ్ళ మీద ఏమి తగులేసుకోలేదు. నోవాహు వారిని ఏమి మరి బూతులేమి తిట్లా. మంచి మామగా, మంచి తండ్రిగా, ఒక మంచి మామగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా ఆ కుటుంబాన్ని దైవికమైన విధానంలో నడిపించినాడు. దైవికమైన విధానంలో నడిపించినాడు.
ఒక కుటుంబ యజమాని ఎలా ఉండాలో నోవాహు నుండి మనం నేర్చుకోవాలి. ఆ దినాలలో ఉన్న పరిస్థితులు, లోకమంతా పాపం. ఆ పాపము ఉన్నటువంటి చోటనే జీవిస్తున్న నోవాహు కుటుంబము పాపము లేని కుటుంబముగా జీవించింది. బహుశా నోవాహు తన బిడ్డలకు ఎంత గొప్పగా చెప్పి ఉండొచ్చు. అది పాపమని వారికి తెలియచేసి ఉండొచ్చు. ఆ పాపములో పడొద్దని వారికి తెలియచేసిన తండ్రిగా, మరి లోకములో ఉన్న ఆ శాపకరమైన పరిస్థితులు వారి గృహములో రాకుండా దేవుని కొరకు బిడ్డలను దైవికంగా పెంచిన తండ్రిగా మనకు కనబడుతున్నాడు. ఆయన భయం, మొదట ఆయనకున్న భయం, ఆయనకున్న భక్తి, ఆయనకున్న విశ్వాసం, వాటన్నిటిని తన బిడ్డలకు నేర్పించుకుంటూ వచ్చాడు. అందుకే జలప్రలయములో ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. జలప్రలయంలో కుటుంబం రక్షించబడింది. జలప్రలయం వస్తే లోకమంతా నీటిలో మునిగిపోయినా మరి నోవాహు కుటుంబం మాత్రము ఎలా ఉన్నదంట? రక్షించబడిన కుటుంబముగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? ఈరోజు మన కుటుంబాలు మరి ఎలా ఉంటున్నాయి? ఆలోచన చేయాలి. ఒక కుటుంబ యజమానిగా, నీవు తండ్రిగా, మరి కుటుంబ యజమానిగా, ఒక తండ్రిగా మరి నీవు చేయాల్సినటువంటి పని ఏమిటి? నీవు దైవికంగా ఉండాలి. దైవికంగా ఉంటూ మరి ఎలాగైతే నోవహు తన బిడ్డలని దైవికంగా పెంచినాడో, ఎలాగైతే దేవుని మార్గములో పెంచినాడో చూస్తున్నాం. ఆ అత్త కూడా అట్లాగనే ఉన్నది. నోవాహు భార్య కూడా తన కోడల విషయంలో, తన కొడుకు విషయంలో మరి ఎక్కడా కూడా వారిని ఆత్మీయంగా పెంచుటలోనే ఉన్నారు. కానీ లోకానుసారమైన జీవితము ఆ కుటుంబంలో కనబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహే ఆ ఇంటికి యజమానిగా ఉన్నాడు. నోవాహే వారికి యాజకుడిగా ఉన్నాడు. నోవాహు వారికి బోధకుడిగా ఉన్నాడు. ఆ తండ్రి మాట వారు విన్నారు, ఆ మామ మాట వారు విన్నారు, ఆ భర్త మాట ఆమె విన్నది. అందుకే ఆ కుటుంబము రక్షించబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు అనగా నెమ్మదస్తుడని అర్థం. నోవాహు నెమ్మదస్తుడు. నోవాహు అరిచేవాడు కాదు, నోవాహు కరిచేవాడు కాదు. నోవాహు నెమ్మదస్తుడిగా తన బిడ్డలను దైవికమైన మార్గములో వారిని పెంచుకుంటూ వచ్చినాడు. నోవాహు యొక్క ప్రవర్తన, నోవాహు యొక్క భక్తి, నోవాహు యొక్క నెమ్మదత్వం, నోవాహు యొక్క ప్రవర్తన ఆ కుటుంబానికి సరైన మార్గములు నడిపించడానికి కారణమైంది. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? ఈరోజు మా యొక్క ప్రశ్న, ప్రియ దేవుని బిడ్డలు, ఒక తండ్రిగా, ఒక మామగా, ఒక అత్తగా, మరి ఒక తల్లిగా, ఒక నానమ్మగా, ఒక నానయ్యగా నీవు ఎలాగున నీ బిడ్డలను దేవుని కొరకు పెంచుతున్నావు? ఎలాగున వారిని భక్తి మార్గంలో పెంచుతున్నావు? అసలు మనకు భక్తి ఉంటే కదా వారికి భక్తి నేర్పడానికి, మనము భక్తి కలిగి ఉంటే కదా మనం వారికి భక్తి నేర్పడానికి. కనుక నోవాహు కుటుంబం రక్షించబడడానికి కారణం ఏమిటంటే నోవాహు యొక్క భక్తి జీవితం. నోవాహు ఆ బిడ్డలకు నేర్పిన దానిని బట్టి ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. ఒక తండ్రిగా నీ బాధ్యత, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించాలి. ఆ రోజు దేవుని మందిరం లేదు, ఆ రోజు యాజకుడు అనేవాడు లేడు, ఆ రోజు బోధకుడు అనేవాడు లేడు. కానీ ఈరోజు దేవుడు మరి మనతో మాట్లాడడానికి ఆయన ఆలయం మనకు దేవుడు ఇచ్చినాడు. నీతో మాట్లాడడానికి తన సేవకుని ద్వారా నీతో మాట్లాడడానికి సేవకుని కూడా ఇచ్చినాడు. ఈరోజు ఆయన మాటలు మనం వినాలా? కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించాలా? నీ కుటుంబాన్ని దేవుని సువార్తను వినిపించాలా? నీ కుటుంబాన్ని దేవుని పాదాల చెంతకు చేర్చాలా? నీవే నీ ఇంటికి యజమానుడిగా, యాజకుడిగా ఉండి కుటుంబాన్ని నడిపించాలి. ఈరోజు ఆదివారం వస్తే కొన్ని కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఆదివారం వస్తే దేవుని బిడ్డల కుటుంబాలు ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో ఉండాలా. కానీ కొన్ని కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? సినిమా హాల్కి వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, షాపింగ్కి వెళ్తున్నారు, హోటల్స్కి వెళ్తున్నారు, పార్కులకు వెళ్తున్నారు, బీచ్లకు వెళ్తున్నారు. పరిశుద్ధ దినం కదా, దేవుని సన్నిధిలో కనబడాలనే ఆ ఆశ లేదు కొందరికి. దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడే ప్రతి మాట నేను వినాలని ఒక ఆశ కొందరు జీవితాలు లేదు. ఆదివారం మరి నీవు నీ భార్యను, నీ బిడ్డలను, నీ మనవలను, నీ కూతులను, కుమారులను నువ్వు నడిపించాల్సింది ఎక్కడికి? దేవుని మందిరానికి నడిపించాలా.
దేవుని మందిరానికి నడిపించాలి. ఈరోజు దేవుని మందిరానికి నడిపించే తండ్రులు లేరు, దేవుని మందిరానికి వచ్చే తండ్రులు లేరు. పిల్లలు గుడికి పోండ్రా అని వాళ్ళని అంటారు, నేను ఇంటికాడ కూర్చొని టీవీలు చూస్తుంటారు. కనుక దేవుని సన్నిధికి బిడ్డలు నడిపించాలంటే ముందుగా మనము నడవాలి. మన బిడ్డలను ముందుగా దేవుని సన్నిధికి నడిపించాలంటే మనము రావాలి, గుడికి దేవుని మందిరానికి రావాలి. దేవుడు నీతో మాట్లాడే సమయం కదా. దేవుని మందిరానికి వస్తే నీవు నీ కుటుంబము దేవుని మందిరానికి వస్తే జరిగే లాభం ఏంటో తెలుసా? మనకున్న దరిద్రతంతా పోద్ది, మనం అనుభవిస్తున్న శాపమంతా తొలగిపోద్ది, మనకున్నటువంటి అపవిత్రత అంతటిని దేవుడు కొట్టివేస్తాడు. అంతకంటే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు వలె నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ సంతానమును దేవుని మందిరమునకు నడిపించే తండ్రులుగా మీరు ఉండాలి, కుటుంబముగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగూ ఉంటామో, నోవాహు ఎలాగైతే తన కుటుంబాన్ని దైవికంగా బిడ్డలను పాపములో పడిపోకుండా, పాపము వారికి అంటకుండా వారిని ఎలాగైతే పెంచుకొని అలాగున పెంచాడో, వారిని ఎలాగైతే రక్షించబడ్డారో, మనము కూడా మన బిడ్డలను మరి దేవుని సన్నిధానానికి నడిపిస్తే, మనము దేవుని సన్నిధికి వెళితే దేవుడు మన ఇంట నివసిస్తాడు. మన ఇంట నివసిస్తే దేవుడు మనతో ఉంటే మనకేమిటి మేలంటే మనకు క్షేమం, భద్రత దేవుడు కలుగజేస్తాడు. కాబట్టి ఆనాడు నోవాహు కుటుంబం తన కుటుంబాన్ని అంతటినీ భక్తి మార్గంలో నడిపించుటకు అతడు నిందారహితుడిగా జీవించాడు, యజమానిగా జీవించాడు, బోధకుడిగా జీవించాడు, సేవకునిగా జీవించాడు, యాజకుడిగా జీవించినాడు. యాజకుడిగా ఈ పొజిషన్స్ అన్నీ ఆయన తీసుకున్నాడు. ఈరోజు మనం ఎలాగున్నాం? ఒక తండ్రి పాత్రే పోషిస్తున్నావా, లేదా ఒక భర్త పాత్రే నువ్వు ఇంట్లో పోషిస్తున్నావా? భార్యకు భర్తే, ఇంకంతే, ఇంక వేరే ఏం పట్టించుకోరు. భర్తే, పేరుకు భర్త, ఆ భర్త చేయవలసిన పనులేవి కూడా చేయరు. ఈరోజు చాలామంది లోకంలో ఇలాంటి తండ్రులే ఉంటున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మరి నోవాహు వలె నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నోవాహు వలె నీ కుటుంబాన్ని భద్రపరచుకోవాలి, నోవాహు వలె నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే నీవు దేవునికి ఇష్టడుగా జీవించాలి, నీవు దేవుడికి ఇష్టడిగా జీవించాలి. ఆ రోజు నోవాహు అలాగూ జీవించినాడు కనుకనే దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అలాగున ఉండడానికి ప్రయత్నం చేయాలా. దేవా, నేను నోవాహు వలె నిందారహితునిగా జీవిస్తూ ఈ లోక పాపములో నేను, నా భార్య, నా బిడ్డలు భ్రష్టులమైపోకుండా కాపాడయ్యని ప్రార్థించాలా. లోకములో ఉన్న పాప శాపాలు మాకు అంటకుండా మా కుటుంబాన్ని భద్రపరచయ్యా అని ప్రార్థించాలా. నీవే మా ఇంటికి యజమానుడివై, యాజకుడివై నడిపించయ్యని ప్రార్థించాలా. నోవాహు దినములు పోలి ఉన్న దినములన్నీ ఇప్పుడు మనకు కనబడుతున్నాయి లోకంలో. ఆనాడు నోవాహు కాలంలో ఉన్న పరిస్థితులే కనబడుతున్నాయి. ఈరోజు పేపర్ చదివానండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళిద్దరు లవర్స్. సరే, అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ ఏదో చేస్తుంది. వారు ఏదో టీ తాగడానికి వచ్చినారు. టీ తాగి వెళుతూ ఉంటే వెనక ఒక బండి ఫాలో అయింది. ఆ తర్వాత పోలీసులు వస్తున్నారని చెప్పి వాడు ఇంకొక రూట్లో వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరి టెలటం చూసి ఇంకొకడు ఆ బండి నీకెడితే వెళ్ళాడు. పోలీసుల పాటికి పోలీసు వెళ్ళిపోయింది. వీడు భయపడి ఈ రూట్లో వెళ్ళాడు కనుక వీళ్ళని గమనించిన ఒకడు వీళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని అడ్డగించి, నేను పోలీసుని కాబట్టి నువ్వు ఈ అమ్మాయిని నేను ఆ అమ్మాయి ఇంటి దగ్గర వదిలిపెడతా, నువ్వు వెళ్ళిపోరని చెప్పాడు. వాడు పోలీసు అనేసరికి వాడు భయపడి వెళ్ళిపోయాడు. వీడు ఈ అమ్మాయిని ఎక్కించుకొని మరొక చోటకు తీసుకెళ్ళి అమ్మాయిని అత్యాచారం చేసినాడు. ఈరోజు పేపర్లో ఉన్నది. అంటే లోకంలో పరిస్థితి, పాపం ఎట్ట తాండవిల్లుతున్నదో చూడండి. కనుక ఇలాంటి దినాలలో మనము మన బిడ్డలు క్షేమకరంగా ఉండాలంటే మనము దేవునితో సహవాసం చేయాలి. ఆయన మందిరము సన్నిధికి నడవాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను గురించిన మాటలు మాట్లాడతాడు, మన బ్రతుకులను గురించిన మాటలు మాట్లాడతాడు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దేవుడే మనతో మాట్లాడే స్థలం దేవుని మందిరం. కాబట్టి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు దీవించబడాలంటే, దేవుడు మీతో ఉండాలంటే మరి నోవాహు వలె మనం జీవించవలసి ఉన్నది. ఇక రెండో కుటుంబాన్ని గురించి మీకు నేను పరిచయం చేస్తాను. రెండవ కుటుంబము ఒబేదెదోము కుటుంబం.
ఒబేదేదేము కుటుంబంలో మందసము ఉండుటను బట్టి ఆ కుటుంబము, ఆ ఇంటి వారందరూ ఆశీర్వదించబడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని మందసం అంటే దేవుడు ఉన్నాడని ఉనికికి అర్థం. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా వారు దేవుని మందసమును మోసుకొని వెళ్ళేవారు. వారు దేవుని మందసము ఆ యుద్ధ భూమిలో ఉంచి వారు యుద్ధానికి వెళితే ప్రతి యుద్ధములో వారు గెలిచేవారు. ఫిలిస్తీయులు దీన్ని గమనించినారు. వీరు యుద్ధంలో గెలవడానికి దేవుడు వారి మధ్య ఉన్నాడు, దేవుని మందసం వారి మధ్య ఉన్నది. కాబట్టి ఈ మందసాన్ని మనం వారికి దూరం చేయాలి, ఈ మందసము నుండి వారిని దూరపరచాలి అని చెప్పి వారు ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఫిలిస్తీన్లు ఎప్పుడైతే ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతారో ఆ తర్వాత ఆ మందసం వారి మధ్య ఉండటం బట్టి వారికి అనేకమైన తెగుళ్ళు వచ్చాయి. వారు భయపడిపోయారు. భయపడి ఈ మందసం వలన మనకే శ్రమలు వస్తున్నాయి, మనకెందుకు వచ్చిన బాధ అని చెప్పి మరలా తీసుకొని మందసాన్ని మరొక చోటికి తీసుకొని వస్తారు. అక్కడ యెహోషువ పొలం అని ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి ఆ మందసాన్ని పెట్టేసి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిపోతే మరలా కూడా అక్కడ శాపకరమైన పరిస్థితులు ఎదురవుతాయి వారికి. అయ్యయ్యో మరలా కూడా మనకు శ్రమ ఎదురవుతుందని చెప్పి మరలా దాన్ని తీసుకొచ్చి ఏం చేసినారంటే అబినాదాబ్ అనేటువంటి ఇంటిలో ఈ మందసాన్ని ఉంచినారు. అబినాదాబ్ అనే కుటుంబంలో మందసాన్ని తీసుకొచ్చిన ఆయన మీ మందసాన్ని మీరే చూసుకుంటా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. అబినాదాబ్ ఇంట్లో మందసం 20 సంవత్సరాలు ఉన్నది. ఈ మందసం యొక్క పని చేయడానికి ఎలియాజరును వారు ప్రతిష్ఠించినారు. మందసం ఇంట్లో ఉన్నది కనుక ఈ పని అంతా ఎలియాజరే చూసుకోవాలి, దాని పరిశుద్ధత కాపాడుట విషయంలేమి, దానికి చేయవలసిన పనులేమి అన్నీ కూడా ఎలియాజరే ఆ పనికిని ప్రతిష్ఠించినారు. ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత దావీదు అనుకున్నాడు, మందసము ఎక్కడో పొలంలోనో లేకపోతే ఎక్కడో ఉండటం ఏమిటి, మందసం మన మధ్య ఉండాలి, మందసం మనం నివసించే స్థలంలో ఉండాలి అని చెప్పి మందసం తీసుకురావడానికై కొంతమంది ప్రజలను సమకూర్చుకొని దావీదు బయలుదేరుతాడు. తీసుకొని వస్తాడు. మార్గ మధ్యంలో అబినాదాబు కుమారుడైనటువంటి ఉజ్జా ఏ ఇంట్లో అయితే ఉన్నదో మందసం, ఆ అబినాదాబు కుమారుడు కూడా ఆ మందసాన్ని వెంబడి వస్తున్నాడు. మార్గ మధ్యంలో అది పడిపోయేది, బండి మీద తీసుకొస్తుంటే పడిపోతుంటే అతను చెయ్యి అడ్డం పెట్టినాడు, అతడు అక్కడే చనిపోయాడు. దావీదు భయపడ్డాడు. ఇప్పుడు చదువుదాం వాక్యాన్ని. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. 1-2 వచనాలు. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. చాలు. 8వ వచనం. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. చాలు. ఇక్కడ గమనించండి, దావీదు మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళినటువంటి వ్యక్తి అయితే మందసం దావీదు తీసుకురావడానికి భయపడ్డాడు. దావీదు ఆ మందసాన్ని తీసుకురావడానికి భయపడ్డాడు. ఎందుకు? ఆ మందసాన్ని ముట్టుకున్నటువంటి ఉజ్జా చనిపోయాడు. ఒకవేళ ఈ మందసాన్ని నేను తీసుకుని వెళ్ళి నా పురములో పెట్టుకుంటే రేపు ఒకవేళ నాకే శ్రమ వస్తుందేమో అని దావీదు భయపడిపోయాడు. అప్పుడు దావీదు ఎక్కడ ఈ మందసాన్ని ఉంచాలి, మరి ఇప్పుడు ఈ మందసం ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అన్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓబేదేదోము అనేటువంటి వానికి చెప్పాడు, నీవు ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళి నీ ఇంటిలో ఉంచాలి అని చెప్పాడు.
ఒబేదేదోము వాస్తవంగా ఏమని బైబిల్లో రాయబడి ఉందంటే గిత్తీయుడు అని రాయబడి ఉంది. అతడు యూదుడు కాదు. మరి యూదులు కదా తీసుకొని వెళ్ళాలి, యూదులకు సంబంధించింది కదా మందసం. మరి గిత్తీయుడు అన్యుడైనటువంటి వాడు, గాతు పట్టణానికి చెందినవాడు. అతడు కూడా ఫిలిస్తీయుడే. ఫిలిస్తీయుడు గాతు పట్టణానికి చెందిన ఒక అన్యుడు దేవుని మందసాన్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవుని మందసం అంటే ఏంటి అర్థం? మర్చిపోయాడు. దేవుని మందసం అంటే దేవుడు అక్కడ ఉన్నాడని అర్థం. దేవుని మందసం ఉన్న చోట దేవుడు ఉంటాడని ఇశ్రాయేలు యొక్క నమ్మిక. ఇప్పుడు ఈ మందసాన్ని ఎవరింటి దగ్గర ఉన్నది? ఒక అన్యుడైనా యూదుడు కానివాడైనా మరి ఒక అన్యుడు ఈ మందసాన్ని తన ఇంటిలో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. దానికి ముందే ఒక వ్యక్తి కూడా చనిపోయాడు, ఉజ్జా. ఆ ఫిలిస్తీన్లకు ఆ మందసం ఉండటం వలన తెగుళ్ళు వచ్చాయి. మరి ఈ గిత్తీయుడు అనబడినటువంటి ఒబేదేదోము కూడా ఫిలిస్తీయుడే. మరి ఫిలిస్తీయుడై ఉండి అతని ఇంటికి మందసం రావడానికి ముందే ఒక వ్యక్తి చనిపోయి ఉండి ఈ మందసం తన ప్రజల దగ్గర ఉన్నప్పుడు ఎన్నో తెగుళ్ళ చేత ఇబ్బంది పడిన పరిస్థితులన్నీ చూసినా కూడా ఒబేదేదోము తన ఇంట మందసమును ఉంచుకోవడానికి ఇష్టపడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మందసాన్ని తన ఇంట ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒబేదేదోము ఇంట ఉండగా చూడండి, ఇప్పుడు ఆ వచనాలు చదువుదాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా, గిత్తీయుడైనటువంటి ఒబేదేదోము ఇంటిలో ఉండెను. 3 నెలలే. ఒబేదేదోము కుటుంబం సభ్యులు ఎంతమందో తెలుసా? ఒబేదేదోముకు 8 మంది కుమారులు. 8 మంది కుమారులు ఉన్నారు. ఇప్పుడు దేవుని మందసం తన ఇంటికి తీసుకొని వచ్చినాడంటే ఆ కుటుంబం ఎంతో భక్తి కలిగి ఉండాలా, ఎంతో పరిశుద్ధంగా ఉండాలా, ఎంతో పవిత్రంగా ఉండాలా. ఆ కుటుంబం అంతా కూడా దేవుని మందసమును వారి ఇంట ఉంచుకోవడానికి ఇష్టపడ్డారు. ఆ మందసము కొరకై వారు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డారు. ఆ మందసం వారి ఇంట ఉంచుకోవడానికి ఇష్టపడ్డారు. అంటే దేవుని ఉంచుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుడు తమ ఇంటిలో ఉండడానికి వారు భయపడలేదు. అయ్యో దేవుని మందసం ఉంటే ఏమైనా శాపం వస్తుందేమో అని అనుకోలేదు. దేవుని మందసమై ఉన్నటువంటి దేవుణ్ణి తన ఇంటిలోనికి తెచ్చుకున్న ఒబేదేదోము. మీరు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాలు అబీనాదాబు ఇంట్లో మందసం ఉన్నది. 3 నెలలు మాత్రమే ఒబేదేదోము ఇంటిలో మందసం ఉన్నది. అయితే ఈ 3 నెలలు ఉన్నటువంటి ఒబేదేదోము కుటుంబం ఆశీర్వదించబడినంతగా ఆ 20 సంవత్సరాలు ఉన్నటువంటి అబీనాదాబు ఇల్లు ఆశీర్వదించబడలేదు. మీరు చదవండి వాక్యాన్ని. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం, అదే వచనాలు చదువమ్మ, కింద వచనాలు. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదుకు వినబడగా. గమనించండి, అతడు ఆశీర్వదించబడటం ఆ పట్టణములు అందరికీ తెలిసిపోతున్నది. ఒకప్పుడు ఒబేదేదోము కుటుంబము ఒక 3 నెలల క్రితం ఇలాగు లేదు. దేవుని మందసం ఆ ఇంటికి రాకముందు ఒబేదేదోము కుటుంబంలో ఆశీర్వాదాలు ఎవరికి కనబడలేదు. ఎప్పుడైతే ఒబేదేదోము ఇంటిలో మందసము ఉన్నదో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతున్నదంట. ఆ కుటుంబం ఆశీర్వదించబడుతున్నదని ఆ పట్టణం అంతా కూడా అనుకుంటున్నారు. ఏంటి ఒబేదేదోము కుటుంబం ఇలాగ ఆశీర్వదించబడుతున్నది? వారు ఏ పని చేసినా వారు ఆశీర్వాదకరంగా మారుతున్నది. దేవుడు వారి బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు, వారి సంపాదనను ఆశీర్వదిస్తున్నాడు, వారి వ్యాపారాలను ఆశీర్వదిస్తున్నాడు, వారి కలిగిన సమస్తాన్ని దేవుడు వర్ధిల్ల చేయటం, ఆశీర్వదించటం ఆ పట్టణంలో ఉన్న మనుషులందరికీ కనబడుతున్నది, విజిబుల్.
ఈ విషయం దావీదు దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ఆ రోజు నువ్వు తీసుకొచ్చి ఓబేదేదోము ఇంటిలో మందసాన్ని పెట్టావు కదా, ఆ రోజు నుండి ఓబేదేదోము యొక్క కుటుంబము ఆశీర్వదించబడుతున్నది అని చెప్పాడు. ఇంత ఆశీర్వాదం 20 ఏళ్ళు ఉన్నటువంటి 20 సంవత్సరాలు అబీనాదాబు ఇంట్లో ఉంటే వారు ఆశీర్వదించబడలా. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ అబీనాదాబు ఇంటిలో ఒక్కడే మందసం కొరకు పనిచేశాడు. ఒక్కడనే ఎలియాజర్ను మాత్రమే ఆ పనికి ప్రతిష్ఠించినారు. మిగిలిన కుటుంబ సభ్యులంతా వారి వారి పనులు కలిగి ఉన్నారు. ఇక్కడ ఓబేదేదోము, ఆయన భార్య, 8 మంది కుమారులు, కోడళ్ళు, ఒకవేళ ఇంకా పిల్లలుంటే పిల్లలు, అందరూ కూడా దేవుని మందసమునకు పనిచేశారు. తమను తాము పరిశుద్ధపరచుకున్నారు. దేవుని మందసము తమ ఇంట్లో ఉందని భయము కలిగి, భక్తి కలిగి జీవించినారు. దేవుడు తమ మధ్య ఉన్నాడని వారు ఎంతో ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా వారు ఉన్నారు కనుక్కునే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాలు కూడా ఇలాగున ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబాలు కూడా ఇలాగున ఆశీర్వదించబడాలంటే, మరి మందసమై ఉన్నటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన గృహాలలో నివసించుటకు యోగ్యముగా మన కుటుంబాలు ఉండాలి. మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? మన కుటుంబాలు ఏ నామం వినబడుతున్నది? మన కుటుంబాలు టీవీలు పెడితే ఏమొస్తున్నాయి? ఎప్పుడు చూసినా సినిమాలే, ఎప్పుడు చూసినా సీరియల్లే, ఎప్పుడు చూసినా కొట్లాటలే, ఎప్పుడు చూసినా బూతులే, తగులే. ఇవి మన కుటుంబాల్లో ఉంటే దేవుడు నివసిస్తాడా? దేవుడు ఇంట్లో ఉంటాడా? ఉండడు కదా. దేవుడు ఉండగలిగేటట్లుగా మన కుటుంబాలను చూసుకోవాలా. దేవుడు నివసించే కుటుంబముగా ఉండాల. ఓబేదేదు కుటుంబము దేవుని మందసం వారు తెచ్చుకున్నారంటే దేవుడే మా ఇంటికి వచ్చినాడు అనేటువంటి భయము వారు కలిగి, వారు కుటుంబంలో బిడ్డలైతేనేం, పిల్లలైతేనేం, భార్య అయితేనేం, భర్త అయితేనేం, ఆ ఇంట్లో వారందరూ కూడా దేవుని మందసం ఇంట్లో ఉన్నదని భయము, భక్తితో పెరిగినారు. అందుకే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. ఈరోజు మన కుటుంబాల్లో, మరి మన గృహాలలో దేవుడు నివసించడానికి, దేవుడు మన ఇంటికి రావడానికి, దేవుడు మన ఇంట నివాసం చేయడానికి, దేవుడు మనతో కలిసి ఉండడానికి అనుకూలమైన పరిస్థితులుగా ఉండాలి. అందుకే మన ఇల్లు దేవాలయముగా మారాలి. మన ఇల్లు దేవాలయముగా మారితేనే దేవుడు ఉంటాడు. మన ఇల్లు దేవాలయముగా మారాలంటే మనం మారాలా, మన ప్రవర్తన మారాలా, మన మాటలు మారాలా, మన జీవితాలు మారాలా, మనలో ఉన్న పాపం పోవాలా, మనను పరిశుద్ధపరచుకోవాలా. మన కుటుంబాలలో దేవుని ఆహ్వానించి దేవుడు వచ్చేటట్లుగా మన కుటుంబాలు ఉండాలా. జక్కయ్యతో అదే అన్నాడు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్య, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నాడు. ఈరోజు ప్రభు నీ ఇంటికి కూడా రావాలని అనుకుంటున్నాడు. ప్రభు మన ఇంట్లో కూడా ఉండాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడే. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో 2000 సంవత్సరముల క్రితం ఆయన భూమి మీదకి వస్తే ఆయన ఉండడానికి ఇల్లు లేదు. ఆయనకు సత్రములో స్థలము లేదు. సత్రములో స్థలము లేక పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టినారని దేవుని వాక్యంలో ఉంది. సత్రములో స్థలము లేక ఈ లోకరక్షకుడైన యేసుకు ఆనాడు లోకం మరి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ప్రభువు అడుగుతున్నాడు, నేను నీ ఇంటికి రావలసి ఉన్నదని. యేసు ప్రభు అంటూ నేను నీ ఇంట ఉండాలని ఇష్టపడుతున్నానని చెప్తున్న దేవునికి, మరి నిన్ను రక్షించినటువంటి దేవుణ్ణి, నీ పాపముల కొరకై, నీ శాపముల కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యను నువ్వు ఆహ్వానించే విధంగా నీ కుటుంబం ఉంటున్నదా? ప్రభు నీ కుటుంబానికి చేర్చుకోగలిగిన ఆ పరిస్థితులు, జీవితం, బ్రతుకు ఉంటున్నదా? ప్రభు లేని కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండకూడదు. మనం దేవుని నమ్ముకుంటామంటే కాదు, దేవుని నమ్ముకున్న నీవు దేవుడే నీ ఇంట్లో ఉండగలిగేటట్లుగా మనము జీవించాలా. ఓబేదేదోము అలాగున జీవించినారు. మందసం వారి మధ్య దేవుడు ఉన్నాడన్నట్లుగా వారు 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా, సంవత్సరం ఉంటుందా, 20 ఏళ్ళు ఉంటుందా తెలియదు ఓబేదేదోముకి. కానీ ఉన్నంత వరకు మందసము దేవుడు ఉన్నాడని వారు భక్తి కలిగి, భయము కలిగి జీవించినారు. ఈరోజు ప్రభు మరి మన మధ్య నివాసం చేయాలని ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా
ఇమ్మానుయేలు దేవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఇమ్మానుయేలు దేవుడు అనగా అర్థం ఏమిటి? ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏమిటి? దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు. ఆయన నువ్వు దూరం చేసుకోవద్దు. దేవుడు నీ ఇంట ఉండి నివాసం చేయాలనుకుంటున్న దేవుణ్ణి మనం దూరపరచకూడదు. ప్రభువా నా ఇంటికి రా అని పిలవగలిగిన జక్కయ్య వలె మనం జీవించాలి. జక్కయ్య ఎలాగైతే దేవుని ఆహ్వానించినాడో మనము కూడా మన కుటుంబాలకి ప్రభువును ఆహ్వానిస్తే ఆయన వచ్చే దేవుడై ఉన్నాడు. ఒక మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో, ఆయన హృదయపు వాకిటి ఎదుట నిలబడి ఆయన వాకిలిని తడుతున్నాడంట. ఎవడైతే ఆ హృదయపు వాకిలిని తెరుస్తాడో ఆయన వాని ఇంటికి వచ్చి వానితో కలిసి నేను భోజనము చేతును అనే మాట ఉన్నది. ఈరోజు ప్రభువును ఆహ్వానించే కుటుంబముగా మన కుటుంబాలు ఉంటున్నాయా? దేవుడు నీ కుటుంబమును ఆశీర్వదించాలనుకుంటున్న దేవుణ్ణి నీ కుటుంబంలోనికి ఆహ్వానించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నాయా? ఈనాడు నోవాహు ఎలాగైతే భక్తి కలిగి జీవించినాడో, నోవాహు ఎలాగైతే దేవుని మాట ప్రకారం జీవించాడో, ఎలాగైతే తన బిడ్డలను పాపంలో పడిపోకుండా కాపాడుకొని ఆనాడు జలప్రలయం నుండి రక్షించబడ్డాడో, ఈనాడు యేసు ప్రభువును నీ హృదయాంతరంగంలోనికి నీ ఇంటిలోనికి దేవుని ఆహ్వానిస్తే రాబోయే ఉగ్రతను తప్పించుకుంటావు. నరకానికి వెళ్ళే వ్యక్తిగా నువ్వు పరలోకానికి వెళ్తావు. పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్యను మొదట నీ ఇంట చేర్చుకోవాలి. ప్రభు మన ఇంటికి రావాలని ఇష్టపడుతూ ఆయన వాకిటి దగ్గర నాక్ చేస్తున్నాడు. ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. ఎవడైతే తలుపు తీస్తాడో వాని ఇంట ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఒకటే ప్రియ దేవుని బిడ్డరా, మనము ప్రభువును మన గృహానికి ఆహ్వానించే కుటుంబముగా మన కుటుంబం ఉండాలి. మనము మన బిడ్డలు మరి మీకు అనుగ్రహించినటువంటి సంతానం అందరూ కూడా దేవుని నీ కుటుంబంలో ఆరాధించే కుటుంబముగా మారిపోవాలి. నీ కుటుంబంలో దేవుని ఆరాధించాలా, దేవుని స్తుతించాలా, దేవుని మహిమపరచాలా. యాజక ధర్మం జరగాల. నీ కుటుంబంలో యాజక ధర్మం జరగాలి, ఆరాధనలు జరగాలి, స్తుతించాలి, ఘనపరచాలి. ఎప్పుడైతే ఇట్టి వాతావరణాన్ని నువ్వు కలుగజేస్తావో దేవుడు నేరుగా నీ ఇంటికి వచ్చి నీతో నివాసం చేసి దేవుడు నిన్ను హెచ్చించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభా, నేను కేవలం నేను నమ్ముకున్నానయ్యా, కానీ నిన్ను నా గృహములోనికి మరి తీసుకువెళ్ళగలిగిన పరిస్థితులు నేను కల్పించలేకపోయానయ్యా. నా గృహానికి రండి ప్రభు అని ఈరోజు ప్రభువుని అడుగుదాం. ప్రభువు నివసించగలిగేటట్లుగా మన గృహాలను మందిరాలుగా మార్చుకుందాం. మన గృహాలను పరిశుద్ధపరచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనతో నివాసం చేయాలనుకుంటున్న ఆ దేవుణ్ణి మన గృహముల్లోనికి ఆహ్వానిద్దాం. ప్రభు మనకు తోడుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన జీవితాల్లో కూడా ఒబేదేదోము లాంటి ప్రవర్తన జీవితం మనం కలిగి మన కుటుంబాలను దేవుడు కుటుంబంలో నివసిస్తున్నాడని భయం కలిగి, ప్రభు మన ఇంట్లో ఉంటున్నాడని, దేవుడు నా ఇంట ఉన్నాడని ఎరిగిన వారమై మనము పవిత్రంగా మనము పరిశుద్ధపరచుకుంటూ దైవికంగా ఆత్మీయంగా మరి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరిచే బిడ్డలుగా మనము బ్రతికితే దేవుడు తప్పకుండా భూమి మీద నీ వంశాన్ని, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడని ప్రభువుని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె